నేను మరొకసారి రాష్ట్ర ప్రభుత్వంగా పూర్తిగా సానుకూలంగా ఉన్నామనే మాట చెప్తా ఉన్నాం. 2013 బాండ్స్ ఇచ్చినాము, కారుణ్య నియామకాలు తీసుకుంటా ఉన్నాము, కొత్త ఉద్యోగాలు చేస్తూ ఉన్నాము, నూతన బస్సులు కొంటా ఉన్నాం. కొంత వాళ్ళు చెప్తా ఉన్నారు పని భారమని. రాష్ట్ర రవాణా శాఖ తక్షణ కార్మిక చట్టాల ప్రకారం మాత్రమే పని తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ 16 గంటలు 18 గంటలు డ్యూటీ చేసి తెల్లవారి హాఫ్ తీసుకోవాలనేటువంటి ఒక ఉద్యానం లోపల ఆనవాయితీగా కొనస్తున్నటువంటి పరిస్థితి చేస్తే ఇటీవల యాజమాన్యంతో చర్చలు జరిపినప్పుడు ఈ విధానం ద్వారా 10-12 గంటలు వాహనం కంటిన్యూ నడపాలంటే ఇబ్బంది కాబట్టి మ్యాండేటరీగా ఆ అవర్స్ అనేటువంటి రూల్ను స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలని మేమే ఆలోచన చేస్తున్నాం, మీరు కాదు. పనిని ఎక్కువ శ్రమ తీసుకొని మేమేం శ్రమ దోపిడీ చేయదలుచుకోలే. అటువంటి ఏది ఉన్నా అక్రాస్ టేబుల్ మీద పత్రికలు, ప్రజాస్వామికవాదులు, స్వచ్ఛంద సంఘాల ముద్ర కూడా కూర్చొని మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. విలీనము యూనియన్లకు సంబంధించి గవర్నమెంట్ లోపల మళ్ళీ చెప్తారు కొంతమంది నాయకులు నా వ్యాఖ్యల్ని కూడా క్రిటిసిజం చేసేటువంటి ఊరికే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించడం ఇక్కడ ప్రొవోక్ అవుతలేం. ఇలా నేను ఒకటే కోరుతా ఉన్నా, తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆర్టీసీ ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి ఒక ప్రయాణ వ్యవస్థగా మారింది. ఆర్థికంగా ప్రభుత్వము నెలకు 300 కోట్లు తగ్గకుండా అవసరం ఉన్నప్పుడు 400 కోట్లు అవసరం ఉన్నప్పుడు ఎంత అంటే తీయడానికి సిద్ధంగా ఉంది. పాత పీఎఫ్ల బకాయిల్ని తక్కువ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. సిసిఎస్ ఫండ్స్ను తక్కువ చేసుకుంటూ వచ్చి పేమెంట్ చేస్తూ ఉన్నాం. పిఆర్సీ ఇచ్చినాం మేము వచ్చిన తర్వాత ఒకటి. ఈ విధంగా అనేక రకాల ఆర్టీసీ కారుణ్య నియామకాలు కాక గతంలో డిస్మిస్ అయిన వాళ్ళకు 3 కమిటీలు అనేసి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చినాం.